ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ ఫోర్త్ T20 తర్వాత బాగా డిస్కషన్ లోకి వచ్చిన టాపిక్ కంకషన్ సబ్స్టిట్యూట్. అసలు ఏంటి కంకషన్ సబ్స్టిట్యూట్? ఫస్ట్ రెండు పదాల గురించి చెప్పుకుందాం. సబ్స్టిట్యూట్, కంకషన్ సబ్స్టిట్యూట్. సబ్స్టిట్యూట్ అంటే ఏం చేస్తారో తెలుసా? ఫీల్డింగ్ లోకి వస్తారు, జస్ట్ ఫీల్డింగ్ మాత్రమే చేస్తారు. ఆ రీప్లేస్ చేసిన ప్లేయర్ తరపున బ్యాటింగ్ ఆర్ బౌలింగ్ చెయ్యరు. ఇప్పుడు కంకషన్ సబ్స్టిట్యూట్. కంకషన్ సబ్స్టిట్యూట్ అంటే ఇది 6 ఏళ్ల క్రితం వచ్చిన రూల్ అనమాట. అదేంటంటే ఒక ప్లేయర్ ఆడుతూ తలకి గాయం అయితే, లైక్ బాల్ తగిలినా సరే లేదా ఫీల్డింగ్ చేస్తూ తల గ్రౌండ్కి కొట్టుకున్నా సరే, ఏదైనా సరే తలకు తగిలిన గాయం వల్ల తను కంకషన్కి గురైతే ఇక మీదట మ్యాచ్లో పార్టిసిపేట్ చేయలేడు అని ఫిజియోస్ డిక్లేర్ చేస్తే తన ప్లేస్లో ఒక ప్లేయర్ సబ్స్టిట్యూట్గా రావచ్చు అనమాట. అతనే కంకషన్ సబ్స్టిట్యూట్. సో ఈ కంకషన్ సబ్స్టిట్యూట్ సెలక్షన్ ఎలా జరుగుతుంది అంటే, ఆ ఏ టీం ప్లేయర్ అయితే గాయపడ్డాడో ఆ టీం మేనేజ్మెంట్ ఒక ప్లేయర్ ని నామినేట్ చేస్తుంది. ఆ నామినేట్ చేసిన ప్లేయర్ ను మ్యాచ్ రిఫరీ ఆమోదిస్తేనే ఆ కంకషన్ సబ్స్టిట్యూట్ ప్లే లోకి వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో అలా టీమ్ లోకి వచ్చిన కంకషన్ సబ్స్టిట్యూట్ బ్యాటింగ్ చేయొచ్చు, బౌలింగ్ చేయొచ్చు, ఇంకా అన్ని రకాలుగా అంటే ఆల్మోస్ట్ ఒక టీమ్ లో ఉన్న ప్లేయర్ లాగే, స్టార్టింగ్ లెవెల్ లో ఉన్న ప్లేయర్ లాగే ఆడొచ్చు అనమాట. సో ఇది నార్మల్ సబ్స్టిట్యూట్ అండ్ కంకషన్ సబ్స్టిట్యూట్ మధ్య ఉన్న డిఫరెన్స్.